వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. వాళ్ళ టార్గెట్ దేవాలయాలు. ఆలయాల్లో విలువైన ఆభరణాలు, వస్తువులు చోరీ చేయడంలో వీళ్లు నేర్పరులు. 3 ఏళ్లలో 39 నేరాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలీసులు తీగ లాగడంతో దొంగలు పట్టుబడ్డారు. సుమారు ₹1 కోటి విలువైన ఆభరణాలను రికవరీ చేశారు పోలీసులు. 5 దొంగలను పట్టుకుని జైలుకు పంపించారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు. 2021 నుంచి 39 కేసులు వీరిపై నమోదయ్యాయి. దేవాలయాలు, రైస్ మిల్లుల లక్ష్యంగా దొంగతనాలు చేసేవారు. ఆయా కేసులలో సుమారు 91.38 లక్షల ప్రాపర్టీ రికవరీ చేశామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు. 692 గ్రాముల బంగారు ఆభరణాలు, 52 కేజీల 880 గ్రాముల వెండి ఆభరణాలు, సుమారు 3.5 లక్షల రూపాయల నగదు, 4 మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్నారు. 5 దొంగల వద్ద మొత్తం 91.38 లక్షల రూపాయలు ఉంటుందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ కేసులో మరో 4 ముద్దాయిలు కోనసీమ జిల్లాలో అరెస్టు కాబడి ఉన్నారన్న ఎస్పీ అక్కడ కూడా ఒక కారుని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ముద్దాయిలు సీసీ కెమెరాలు లేని టెంపుల్స్ ని టార్గెట్ చేస్తూ చోరీలు చేశారన్నారు. ముద్దాయిలు ఎక్కువగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట, ఎలన్పేట, హిరమండలంతో పాటు తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన మరొక ముద్దాయి ఉన్నారని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. పట్టుకోండి సార్. జయ 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 పట్టుకోండి సార్. జయ జయ జయ
నమస్కారం. మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ హెచ్ఎర్ల లిమిట్స్లో ఈరోజు టెంపుల్ అఫెన్సెస్కి సంబంధించి లాస్ అయ్యింది. సో 52.8 కిలోస్ మనకి రికవరీ అయింది అండ్ క్యాష్ 3.38 lakhs రికవరీ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళు ఈ థెఫ్ట్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 4 బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది. అలానే ఈ గ్యాంగ్కి సంబంధించిన ఇంకొక 5 మంది వచ్చి మనకి 4 వచ్చి కోనసీమలో అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు కూడా అక్కడ ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళ ఎంఓ ఏంటంటే మనకి సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడైతే టెంపుల్స్లో లేవో అక్కడ ఎక్కువ వెళ్తున్నారు. ఇన్ కేస్ సీసీటీవీస్ ఉంటే కూడా ఏంటంటే వాటిని కట్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని కట్టర్స్ క్రోబాల్స్ యూజ్ చేస్తున్నారు. అవి కూడా మనము సీజ్ చేయడం జరిగింది. టోటల్గా అరౌండ్ వర్త్ ఆఫ్ 92 lakhs ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా మనకి టెంపుల్స్కి అండ్ రైస్ మిల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి. సో మేజర్గా వచ్చి వీళ్ళు రీసెంట్గా మనకి లాస్ట్ అఫెన్స్ వచ్చి మనకి దుర్గామాత టెంపుల్ నందివాడ పొందూరు లిమిట్స్లో చేశారు. దీనికన్నా ముందు మనకి మేజర్ అఫెన్స్ వచ్చి శ్రీచక్ర టెంపుల్ హెచ్ఎర్ల లిమిట్స్లో ఉన్నది. మనకి ఏప్రిల్ 2024లో జరిగింది. ఇది కాకుండా ఇంకా మేజర్ అఫెన్సెస్ వచ్చి 2022లో సాయిబాబా టెంపుల్ కోటబొమ్మాలి లిమిట్స్, నిమ్మాడ లిమిట్స్లో శివాలయం టెంపుల్, బ్రాహ్మణతర్ల టెంపుల్ పలాస లిమిట్స్, తర్వాత మనకి ఇక్కడ గారా లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, హెచ్ఎల్లలో దుర్గాదేవి టెంపుల్, శ్రీకాకుళం 2 టౌన్లో అమ్మవారి టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్లో చేసి ఉన్నారు. టోటల్గా దీనికి సంబంధించి మనకి వీళ్ళందరూ మనకి సీతంపేట లిమిట్స్, ఎల్ఎన్పేట, హీరమండలం సంబంధించిన వాళ్ళు అండ్ మెదక్కి సంబంధించిన పర్సన్ ఒకరు ఉన్నారు ఇందులో. ఈ టీం మొత్తం మనకి స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేశామో అండర్ ద గైడెన్స్ ఆఫ్ శ్రీకాకుళం ఎస్డిపిఓ